మీకు ఇప్పుడు వ్యూహం పక్కన కానీ జగన్ గారి పక్కన ఇంత గట్టిగా నించోవటం వల్ల ఆయన ఆయన పక్కన నించున్న వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తారనే ఒక పేరు ఉండటం వల్ల మీకు ఈసారి రాజ్యసభ సీటు కానీ ఎమ్మెల్సీ కానీ కన్ఫర్మ్ అయిపోతుంది అనేది బాగా మాట్లాడుతున్నారు సార్ బయట. అది నిజమా సార్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుంపులో నా లైఫ్లో కూర్చోను, గుంపులో కూర్చోను బెంచ్ మీద. వాళ్ళు ఎంత పెద్ద ఇప్పుడు సింహాల గుంపులో కూర్చోవటం కన్నా నేను వీధిలో కుక్కలా బతకడం ఇష్టపడతాను. ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. గుంపులో ఉన్న సింహానికి ఫ్రీడమ్ ఉండదు. నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రజల కోసం ఏళ్ళ కోసం ఏదో చేసే సమస్య లేదు. నేను నా ఒక్క సేవలోనే బతుకుతా. నేను ప్రే చేసేది సేవ చేసేది ఒకటి నా ఒక్కడికే. మంగళగిరిలో ఒక పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. ఆర్కే అనే ఒక వ్యక్తి సడన్గా ఇంకొక టైం 2 నెలల ముందు విపరీతంగా జగన్ గారిని తిట్టేసి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి జగన్ గారిని గెలిచారు. ఈ టైంలో మంగళగిరి సీటు కంపల్సరీ గెలిచేటట్టుగా ఉంటుందంటే ఆర్జీవి గారు వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు అనేది కూడా ఒక టాపిక్ వచ్చింది. నేను ఫస్ట్ టైం వింటున్నాను. అవునా సార్? అదే అది నిజంగా అనుకుంటున్నారు కానీ నేను వెళ్ళలేదు. మీరు పెట్టే ట్వీట్స్ ఉంటాయి. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుక్క పుట్టడం తప్ప ఇంకేం లేదు అవును అనేది ఎట్లా చెప్తారు సార్ మీరు? నాకు తెలుసు కదా, నేను పబ్లిక్ డొమైన్ నుంచి కదా చూసేది ఏదైనా సరే. అది మీరు ఎలా మాట్లాడగలుగుతారు? బికాజ్ నాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేశాడు లోకేష్? అదేంటి సార్ నాకు చెప్పండి. ఉంచోవడం కాదండి, పాయింట్ ప్రజలకి ఏం చేశాడు. ప్రజలకు చేయడానికి ఫస్ట్ మీ దగ్గర పొజిషన్ అన్న ఉండాలి. మీరు కోర్టులో ఫాదర్ది ఉంది, ఆయనది కాదు కదా. ఫాదర్ పొజిషన్ అంటే ఫాదర్ చేశాడు. అప్పుడు ఫాదర్ చేస్తే వైఫ్కి కొడుక్కి అందరికి వేస్తారా క్రెడిట్? ఏంటి అదేం లెక్క అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని పొజిషన్ లేదు ఇవ్వటానికి. రెండోది ఆయన కోట్లు ఎవరికైనా చారిటీ ఇచ్చేసాడా లేకపోతే ఏం చేశాడు? నాకు ఒక్కటి చెప్పండి. వ్యూహ సినిమాని లెక్కేసుకుంటే ఒక పొలిటికల్ నేను ఆన్సర్ లేదు కాబట్టి మీరు ఒప్పుకున్నట్టు. నేను ఇంకేం చేస్తాను అంతే కదా, అదే చెప్పింది. ఇప్పుడు నాకు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవాలని అది మీరు క్వశ్చన్ అడిగారు కదా, అందుకని మీరు కూడా నాలాగే ఆలోచించారా, మీతో కమిట్ చేయించాను. అది నా పాయింట్. మీరు ఎవరితోనైనా కమిట్ చేపిస్తారు సార్, అది తప్పదు. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చే ముందే ఎవరెవరితో మళ్ళీ మనకి బ్యాక్గ్రౌండ్లో తిట్లు పడతాయి అనేది మనం ప్రిపేర్ అయ్యే రావాలి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్తో కానీ చంద్రబాబుతో కానీ నాకేం వ్యక్తిగతంగా గొడవలు